అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. సో ఆ ప్రెస్ మీట్లో చాలా విషయాలే మాట్లాడారు. సో అది నిజమా అబద్ధమా పక్కన పెడితే చాలా విషయాలు మాట్లాడారు. మద్యం కుంభకోణం గురించి మాట్లాడారు. అసలు మేము అది చేయలేదు, మద్యం నాణ్యమైన మద్యాన్ని ఇచ్చామని చెప్పారు. అలాగే కావాలని అరెస్టులు చేస్తున్నారని చెప్పారు. సో దాంతోపాటు ఇంకొక మాట కూడా అన్నారండి, మాకు పార్టీ నడపడానికి కూడా డబ్బులు లేవు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సో ఇది వినగానే అందరికీ షాకింగ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ఎవరి దగ్గరన్నా లేకపోవచ్చు, కానీ జగన్మోహన్ గారి దగ్గర డబ్బులు లేవు అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి. సో దాని గురించి ఒక పోస్ట్ అయితే ఏం పోస్ట్ చేస్తారో ఒకసారి చూద్దాం. ఇక్కడ పోస్ట్ ఏంటంటే, డబ్బులు ఉంటే ఇవ్వండి, పార్టీ నడపడం కష్టంగా ఉంది, జగన్ సంచలనం. సో దీనికి ఒక ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో ఒకసారి చూద్దాం. నువ్వు బిచ్చగాడు సినిమాలో హీరో లాంటి వాడివి, బయటకు బేద అరుపులు అరిచినా లోపల వేలాది అక్రమ కోట్లకు నువ్వు అధిపతివి అని అంటున్నారు. సో నిజంగానే మంచిగానే పోల్చారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సినిమాలో విజయ్ ఆంటోనీ కూడా బిచ్చగాడు సినిమాలో ఏదో దీక్ష తీసుకోవాలి కాబట్టి బిచ్చగాడుగా ఉంటారు. అతను ఒక 1000 కోట్లకు అధిపతి. తన తల్లి ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక దీక్ష తీసుకుంటాడు, దానికోసం భిక్షగాడుగా ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి దీక్ష తీసుకోలేదే. మరి ఎందుకు మరి ఆయన మా దగ్గర డబ్బులు లేవు, పార్టీ నడపడానికి కూడా ఇబ్బందిగా ఉంటానని ఎందుకు అంటున్నారో మరి ఎవరైనా నమ్ముతారంటారా? మీ దగ్గర డబ్బులు లేవు అంటే కనీసం మీ ఇంట్లో ఉండే వాచ్మెన్ అయినా నమ్ముతారని జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటిది మీ ఇంట్లో వాళ్ళే నమ్మకపోతే అలాంటిది తెలుగు రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారు అనుకుంటున్నారు? సో ఓకే, మీరు మాస్టర్ మైండ్ అని తెలుసు, మరీ ఇంత అంటే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, జూలై సినిమాలో, వీడు ఎక్స్ దొంగ, వీడు ఏం చేసినా సరే వెంటనే దొరికిపోతాడు అన్నట్టుగా మీరు ఏం మాట్లాడినా సరే వెంటనే దొరికిపోతారు. సో నెక్స్ట్ ఏమి అన్నారంటే, నీ దగ్గర డబ్బులు లేవంటే 5 రూపాయల కోసం నానా పనులు చేసే నీ సోషల్ మీడియా మానసిక ఉన్మాదులు కూడా నమ్మరు, ఇంకా సామాన్య ప్రజలు ఎలా నమ్ముతారు అనుకుంటున్నారు అని పెట్టారనమాట. సో నిజమే కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టంటే మీ దగ్గర డబ్బులు లేవుంటే ఎవరు నమ్ముతారండి? మీరంటే గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి మీరు అంతకన్నా ముందే, దానికి 10 ఏళ్ళ ముందే మీరు జైలుకి వెళ్ళారు. దేనివల్ల? అవినీతి కేసు. సో ఆ 1,00,000 కోట్లు అవినీతి చేశారు అనే దాని మీద మీరు జైలుకి వెళ్ళారని అది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆ 1,00,000 కోట్లు ఏమైపోయినాయి ఇప్పుడు? అంటే మీరు అబద్ధం చెప్తానంత మాత్రాన ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఆ ప్రూఫ్స్ వల్లనే కొంచెం మానసికంగా ఆలోచించైనా సరే మాట్లాడాలి కదా. మీరేమంటున్నారు, మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. మీరేమో అరెస్ట్ అయ్యింది అవినీతి కేసులో 1,00,000 కోట్లు అవినీతి చేసినాయి. అంటే ఈ కొద్ది కాలంలోనే 10 సంవత్సరాల్లోనే 1,00,000 కోట్లని కూడా ఖర్చు పెట్టేస్తారా? ఏది తింటున్నారండి? అంటే భూమి మీద ఎక్కడా లేని కూడా మార్స్ నుంచి తెప్పించుకుని తింటున్నారా? మీరు అంత ఖర్చు ఏదో మాకు అర్థం కావట్లేదు. సో ఇంకొక విషయం ఏంటంటే, యాజ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ March 31, 2023, the యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, నథింగ్ బట్ YSRCP, reported to total assets amounting to 3,393.31 crore. This figure reflects the party's financial position as per its audited balance sheet submitted to the Election Commission of India. ఇక్కడ క్లియర్గా, ఇక్కడ ఎప్పుడు March 31, 2023లో మీరు ఎలక్షన్ కమిషన్కి మీరు ఏమైతే అప్డేట్ ఇచ్చారో అప్పుడు మీ అమౌంట్ ఎంత, మీ పార్టీకి ఉన్న ఫండ్ ఎంత? 3,393.31 crores, అంటే 3,393.31 కోట్లు. అంటే నాకు తెలిసి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 2 సంవత్సరాల్లో కూడా ఈ 3,393 కోట్లు అయిపోయినాయా? అంతలో ఏం ఖర్చు చేస్తారండి? అంటే మీ కార్యకర్తలను ఆదుకున్నారా, లేదంటే మీ సొంత డబ్బులతో రాష్ట్రానికి ఏదైనా సరే అభివృద్ధి చేశారా, లేదంటే పేద ప్రజలకు కానివ్వండి, లేదంటే కొత్త స్కీమ్లు ఏమైనా మీ డబ్బులు ఏమైనా పంచిపెట్టారా? ఏం చేశారు మరి అన్ని డబ్బులు? మీ దగ్గర డబ్బులు లేవు అంటే మీరు ఈ అమౌంట్కి మీరేం లెక్క చెప్తారు? ఇది 2 సంవత్సరాల క్రిందట మాట, మరి ఇప్పుడు ఎంత ఉందో ఎవడో తెలుసు. ఈ 3,000 కాస్త 5,000 కూడా అయ్యి ఉండొచ్చు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదన్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పచ్చు లేదు నాకు తెలియదు, కానీ పార్టీ నడపడానికి నాకు డబ్బులు లేవు అంటే చాలా సిగ్గేస్తుందండి. ఎందుకంటే మీతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి పదవి లేకుండా, డబ్బులు కూడా సరిగ్గా లేకుండా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీని 10 ఏళ్ళ పాటు నడిపారండి. మరి ఆయనతో పోల్చుకుంటే మీరు అధికారంలో 5 ఏళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి మీ దగ్గర డబ్బులు ఏమంటే ఎలా నమ్మాలి చెప్పండి. సో గాయస్, ఈరోజు మ్యాటర్ అయితే ఇది.
జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అసలు డబ్బులు లేవు పార్టీ నడపడానికి అంటున్నారు. సో దీనికి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.